నమస్తే, నేను డాక్టర్ విష్ణుప్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కర్నూల్. ఈ పేషెంట్ రాధిక అనే పేషెంట్, షీఈస్ ఏజ్డ్ అబౌట్ 35 years ఓల్డ్. పెళ్ళయి 10 years అయిందన్నారు. సో డిఫరెంట్ సెంటర్స్లో అంతా ట్రీట్మెంట్ అంతా జరిగింది, బట్ వాళ్ళు కన్సీవ్ అవ్వలేదని ఇక్కడికి వచ్చారు. యాక్చువల్గా వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ప్రీవియస్ సెంటర్స్ చూపించుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ మిస్ అయ్యాయి. వాళ్ళు నార్మల్ పేషెంట్ లాగే న్యాచురల్గా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. కానీ తనకుండే ప్రాబ్లం యాక్చువల్గా పూర్ ఓవేరియన్ రిజర్వ్ అంటారు, అంటే ఎగ్స్ చాలా తగ్గిపోయాయి ఆమెకి. సో దానివల్ల ఆమెకు మంచి ఎగ్స్ రావట్లేదు, మంచి క్వాలిటీ ఓవం అనేది రావట్లేదు. అలాగే హస్బెండ్ కూడా కొంచెం సెమెన్ పూర్ క్వాలిటీ సెమెన్. సో ఇది నార్మల్ ల్యాబ్స్లో చేసినప్పుడు కొన్ని ఇవి కనుక్కోలేదు. ఈ సెమెన్ అనాలిసిస్లో వాటి మొటిలిటీ ఎలా ఉంది, వాటి క్వాలిటీ ఎలా ఉంది అనేది కనుక్కోలేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మన దగ్గర కంప్యూటరైజ్డ్ మెషిన్ ఉంది కాబట్టి ఆ కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు అండ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ ఇవి రెండు చేసిన తర్వాత ఆయన సెమెన్ క్వాలిటీ ఎలా ఉంది ఇదంతా దాంట్లో క్లియర్గా తెలిసింది. సో ఓన్లీ ఫ్యూ నెంబర్ ఆఫ్ సెమెన్ మాత్రమే నార్మల్గా ఉన్నాయన్నమాట, మిగతావన్నీ అబ్నార్మల్ సెమెన్ ఉన్నాయి. తర్వాత తనకి పేషెంట్కి ఏమో చాలా ఎగ్స్ తక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం. సో ఆ ఎగ్స్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి, నెంబర్ ఇంప్రూవ్ అవ్వడానికి తనకు కొన్ని మెడిసిన్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత అది ఏఎంహెచ్ అనేది చాలా తక్కువ ఉండేది, తనకి 0.4 ఉండింది. సో ఈ 3 months కోర్స్ ఆఫ్ టాబ్లెట్స్ ఇచ్చి కొన్ని ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత కొంచెం అది ఇంప్రూవ్ అయింది. షీ గాట్ సమ్ గుడ్ క్వాలిటీ యూసైడ్స్. అతనికి కూడా సెమెన్ ట్రీట్మెంట్ కొన్ని ఇచ్చిన తర్వాత, కొన్ని ఇంజెక్షన్స్, కొన్ని మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత హస్బెండ్ సెమెన్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ కూడా కొంచెం ఇంప్రూవ్ అయినాయి అన్నమాట. అవి ఇచ్చిన తర్వాత వీ డిడ్ దెమ్ ఐవీఎఫ్ చేసినాక మంచి ఎంబ్రియోస్ కూడా ఫామ్ అయినాయి. ఇమ్మీడియట్గా ఫస్ట్ టైం ఎంబ్రియో ట్రాన్స్ఫర్కే సక్సెస్ వచ్చింది. నౌ దే ఆర్ హ్యాపీ. సో మంచిగా ఉందని దే ఫీల్ సో హ్యాపీ. నా పేరు బాలకృష్ణ, మాది కర్నూలు డిస్టిక్ నందికొట్కూరు. మాకు పెళ్ళి అయ్యి 8 సంవత్సరాలు అయింది. మేము 10 చోట్ల తిరిగినా మాకు పిల్లలు కాలేదు అని మేడం కాడికి వచ్చాక 10 నెలలకే మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు 2 months. ట్రీట్మెంట్ చాలా మంచిగా ఉంది. మా ద్వారా ఇంకా ఒక 10 మందికి చెప్పాము. మేము ఇంకా 10 మంది కూడా వస్తున్నారు ఇక్కడికి. గారు మంచిగా చూస్తున్నారు, మంచిగా చెప్తారు, మంచిగా ఎట్లెట్లా ఉండాలి ఏమి అని మొత్తం సూచనలు ఇస్తారు. మేడం కూడా మంచిగా ఉంది. ట్రీట్మెంట్ అయితే నెంబర్ 1. మేము వేరే వాళ్ళ కాడ చూపించాము కానీ పని జరగలేదు. మాకు మేడం దగ్గరికి వచ్చినాక సక్సెస్ఫుల్ అయింది. ట్రీట్మెంట్ తీసుకొని 10 months అయింది. 10 monthsకే వేరే చోట్ల 2-3 years తిరిగాము, పని కాలేదు మాకు అక్కడ, సక్సెస్ కాలేదు. మాకు అక్కడ సక్సెస్ అయింది. మాకు మంచి అనుభూతి ఉంది. మాకు ఇక్కడ మేడం ద్వారా సక్సెస్ఫుల్ అయింది, సాటిస్ఫాక్షన్ అయింది మాకు. ఈ జన్మకి ఇది చాలని మనం మేడం ఇచ్చిన వరం వల్లనే మనం ఇలా ఉంది. మేడం థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ రాధిక.